మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసే దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అగౌరవపరిచే విధంగా ఏ ఒక్కరు మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా ఈ రాష్ట్రం మారింది. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పేరు కాదు. పూర్తిగా పరిపాలన వైఫల్యం చెందింది ఈ రాష్ట్రంలో. మరి ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం కాల పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దానికోసం మరి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపడం జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసే దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఎవరు సాటి రారు. ఆయనే సాటి. ఎప్పుడైనా ఏదైనా సమస్య జరుగుతుంటున్నప్పుడు మరి ఆ సమస్య మీద ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్న సందర్భంలో కూడా మరి ఆయనకున్నే చాతుర్యం వల్ల డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆ వైపుకు తిప్పే సామర్థ్యం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఎందుకో కొమ్మినేని గారంటే చంద్రబాబు నాయుడుకి పడదు. దానికి నిదర్శనం ఏమంటే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆనాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎన్టీవీలో పనిచేయడం జరిగింది. మరి ఆయన్ని వాళ్ళ ఏదైతే ఎన్టీవీ మేనేజ్మెంట్ ని ఆ మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ఆ కొమ్మినేని గారిని మరి ఆ ఏదైతే ఎన్టీవీ నుంచి తొలగించాలని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. మరి ఎంతవరకు ఒత్తిడి తీసుకొచ్చారంటే మీరు ఆయనకు తొలగించకపోతే మరి ఈ రాష్ట్రంలో ఎన్టీవీ ప్రసారాలనే ఆపేస్తామని చెప్పి మరి ఆ స్థాయికి దిగజారిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రకంగా ఈరోజు చూస్తుంటే ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు మరి లోకేష్ యొక్క రెడ్ బుక్ పరిపాలనకు మరి కొమ్మినేని గారి అరెస్ట్ పరాకాష్ఠగా మారిందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మరి వాళ్ళందరూ కూడా మరి దాంట్లో వాళ్ళు తగ్గట్టుగా మాట్లాడడం జరుగుతుంది. దాంట్లో మొన్న ఒక కార్యక్రమంలో మరి ఒక కృష్ణంరాజు అని ఒక విశ్లేషకుడు మరి ఆ రోజు ఏదో మహిళల గురించి మరి అమరావతి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న దాని గురించి, ఎందుకంటే ఈ రాష్ట్రము ఏదైతే సెక్స్ వర్కర్స్ లో మొదటి స్థానంలో ఉందని చెప్పి మరి ఆ డిబేట్ లో భాగంగా మరి ఆయన ఏదో మాట్లాడారని చెప్పి మరి దాన్ని కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే అలా అనుచిత మాటలు మాట్లాడకోకూడదు. ఎవరైనా కూడా మహిళలు అగౌరవపరిచే విధంగా ఏ ఒక్కరు మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి కాబట్టి మరి ఆయన ముమ్మాటికి కూడా దాన్ని సహించే పరిస్థితి ఉండదు. దాన్ని తీవ్రంగా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించడం జరిగింది. మరి తద్వారా కూడా మరి ఆయన ఎవరైతే విశ్లేషకుడు ఎవరైతే కృష్ణంరాజు గారు మరి మరుసటి రోజు కూడా మరి నేను ఈ రకంగా మాట్లాడలేదు, ఈ రకంగా అగౌరవపరచాలని నా ఉద్దేశం కాదు, మరి అలాంటి పరిస్థితిలో మరి ఎవరికన్నా ఏదన్నా బాధ కలిగింటే నేను ఖచ్చితంగా దీనికి క్షమాపణ కూడా కోరుతున్నాను అని చెప్పి కూడా ఆయన క్షమాపణ కూడా కోరడం జరిగింది. మరి ఎవరో ఒక విశ్లేషకుడు మాట్లాడితే మరి ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎవరైతే యాంకర్ గా ఉన్నా ఆయనకి ఏం సంబంధము, మరి సాక్షి టీవీకి ఏం సంబంధము, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధము, మరి భారతిరెడ్డి గారికి ఏం సంబంధము, మరి ఇవన్నీ కూడా కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే. మరి ఒకటే ఈ సందర్భంగా చెప్తున్నాను, మరి కొమ్మినేని గారికి ఏం సంబంధం? ఒక అనలిస్టు మరి ఏదైతే సమావేశంలో ఆయన మాట్లాడిన దానికి కొమ్మినేని గారికి ఏం సంబంధం? ఆయనకు కూడా ఆయన ఖండించారు. తర్వాత కూడా ఆయనకి ఏం సంబంధం లేకపోయినా కూడా మరి ఆయన కూడా మరి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరడం జరిగింది. మరి ఇన్ని చేసినా కూడా ఆయన మీద అక్రమ కేసులు పెట్టి మరి ఆయన నిన్న 72 ఏళ్ళు వయసు కలిగిన వ్యక్తిని మరి ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. మరి ఆ కేసులు కూడా ఎలాంటిదంటే నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి మరి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు పెట్టి మరి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా ఈ రాష్ట్రం మారింది. ఇక్కడ పరిపాలన అనేది లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు బాగోగులు చూడాల్సిన ఈ ప్రభుత్వం కేవలం కక్షపూరిత వ్యవహారాలు మరి అదేవిధంగా అక్రమ కేసులు బనాయించడము, మరి వాళ్ళను అరెస్ట్ చేయడము, వాళ్ళకు జైలు పాలు చేయడము,
మరి ఇవన్నీ కూడా ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల అందరికీ కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పేరు కాదు, జగన్మోహన్ రెడ్డి అనేది ఒక పేరు కాదు, ఒక ఎమోషన్. ఈ రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ఎమోషన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహించే పరిస్థితి ఉండదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో మరి కొందరు ఎవరైతే కిరాక్ ఆర్పి అని చెప్పి, మరి అదేవిధంగా సీమరాజా అని చెప్పి, మరి పులిసీత అని చెప్పి, కిరణ్ అని చెప్పి, మరి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు? మరి కిరాక్ ఆర్పి అనే వ్యక్తి నోరిప్పితే మహిళల్ని అగౌరవపరచడం, బూతులు మాట్లాడడం, ఒక మాజీ మంత్రి రోజా గారిని మరి ఏ రకంగా ఒక మహిళల్ని అవమానిస్తున్నాడో మరి ఆయన ప్రసంగాలు వింటే తెలుస్తుంది. మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకు కేసులు బుక్ చేయరు? మీరు ఎందుకు మీ తరఫు నుంచి మాట్లాడుతున్నారనే? ఇదే ప్రజాస్వామ్యం? ఇదే బాబు నువ్వు భవిష్యత్ తరాలకు ఇస్తున్న సంకేతాలు? ఈ రకంగా పరిపాలన చేయాలి అని చెప్పి రాబో తరాలకు నువ్వు ఈరోజు మార్గదర్శకాలు చేస్తున్నావా? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా చూడకోకుండా మరి ఆ కుటుంబాల పైన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి భారతమ్మ గురించి ఏ రకంగా మాట్లాడారో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఏనాడు కూడా మా ప్రభుత్వంలో వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయలేదే. మరి నువ్వు ఈరోజు చేసినటువంటి విధంగా నిజంగా ఈరోజు పరిపాలనని పక్కన పెట్టేసి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం కాలంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మహిళలు సురక్షితంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఈరోజు ప్రతి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. వాళ్ళ పిల్లల్ని స్కూల్కు పంపించాలన్నా, కాలేజీలకు పంపించాలన్నా కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో 188 అత్యాచారాలు మహిళల పైన జరిగాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పందించిందా? మరి ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఒక మహిళ, మరి ఆమె జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ముందుగా మీడియా ముందుకు వస్తుంది. కానీ మరి ఈ రాష్ట్రంలో మహిళల మీద ఏదైతే చిన్నారుల మీద అత్యాచారాలు జరిగితే మరి ఏనాడు కూడా ప్రెస్ ముందుకు రాదు ఆమె. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన పోరాడడానికి మా నాయకుని సారథ్యంలో మేమందరం కూడా మరి ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.